మానవ శరీరం తనను తాను ఎలా బాగు చేసుకుంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరికొంతమంది త్వరగా కోలుకుంటారు, మరికొందరు వైద్యం నుండి ప్రయోజనం పొందరు. శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా ఎందుకు అయోమయంలో పడ్డారు? 2016లో నోబెల్ బహుమతి కూడా ఒక రహస్యాన్ని వెల్లడించిన పరిశోధనకు లభించింది. మానవ శరీరంలో నిశ్శబ్ద ఇంజనీర్ ఉన్నాడని, దానిని ఆన్ చేయడానికి అత్యంత శక్తివంతమైన బటన్ ఉపవాసం. ఒక వ్యక్తి కొంతకాలం తిననప్పుడు శరీరం ఆటోఫాగి స్థితిలోకి ప్రవేశిస్తుంది. చెడు కణాలు విచ్ఛిన్నమవుతాయి, క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి, వాపు తగ్గుతుంది, జీవక్రియ రీసెట్ అవుతుంది. శరీరం లోపలి నుండి తనను తాను శుభ్రపరచుకోవడం ప్రారంభించినట్లుగా ఈ రహస్యాన్ని అల్లాహ్ 1400 సంవత్సరాల క్రితం ఖురాన్లో ప్రకటించాడు. మరియు ఆధునిక శాస్త్రం ఈ వాస్తవాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే అర్థం చేసుకుంది. ఓ విశ్వసించిన వారలారా, ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశముంది. సూరహ్ 2 ఆయత్ 183. ఈ వచనంలో అల్లాహ్ ఉపవాసాన్ని తప్పనిసరి అని ప్రకటించాడు. ఈ ఆయత్ చివరలో ఉన్న మాట లఅల్లకుం తత్తకూన, దీనితో మీరు రక్షింపబడతారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉపవాసం ఒక కవచం వ్యాధుల నుండి మరియు పాపాల నుండి. ఈ రోజు సమస్య ఏమిటి? మనం ఉపవాసం ఉంటాము, కానీ మనం ఉపవాసం విరమించే సమయంలో ఇఫ్తార్కి మనం చాలా తప్పుడు ఆహారాన్ని తింటాము. ఆ వైద్యం అంతా, ఆ శుభ్రపరిచే అంతా, చక్కెర, చల్లని పానీయాలు, ఫ్రై చేసుకున్న పదార్థాలు అన్నీ శరీరం పొందాల్సిన ఆరోగ్యాన్ని మరియు ఉపవాసం ద్వారా వచ్చే శుద్ధిని పూర్తిగా నాశనం చేస్తాయి. ఉపవాసం ఆరాధన నుండి అలవాటుగా మారుతుంది మరియు వైద్యం యొక్క తలుపు మూసివేయబడుతుంది. ఉపవాసం నిజంగా ప్రయోజనం ఇవ్వాలంటే ఒక వ్యక్తి తన ఆహాన్ని ఓడించి ఆకలిని ఆరాధనగా మార్చుకున్నప్పుడే ఉపవాసం ప్రయోజనం పొందుతుంది. ఉపవాసం శరీరాన్ని మాత్రమే మార్చదు, ఇది ఒక వ్యక్తి హృదయాన్ని కూడా మార్చేస్తుంది. మీరు మీతో నిజమైన మరియు స్పష్టమైన వాగ్దానం చేయండి. గుర్తుంచుకోండి, తినడం మరియు త్రాగడం కూడా సున్నత్ ప్రకారమైనప్పుడు మాత్రమే ఆరాధన పూర్తి అవుతుంది. ఆహారం సున్నత్ ప్రకారం ఉంటే ఆహారం విషం కాకుండా శరీరానికి షధంగా ఉంటుంది. సున్నత్ పద్ధతి తేలికైనది మరియు స్వచ్ఛమైనది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీ కడుపు 3 భాగాలు, ఒక భాగం ఆహారం కోసం, ఒక భాగం నీటి కోసం, మరొక భాగం శ్వాస కోసం ఉంచండి. ఉపవాసం అంటే ఇఫ్తార్ నుండి సహరీ వరకు నిరంతరం తినడం కాదు. అటువంటి ఉపవాసం స్వస్థతను అందించదు. హృదయాన్ని అల్లాహ్కు అనుసంధానించడం, నాలుక మరియు కళ్లను పాపాల నుండి రక్షించడం, ఇది ఉపవాసం యొక్క నిజమైన స్ఫూర్తి. మరియు ప్రతిరోజు నిన్నటి కంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం, ఇది ఉపవాసాన్ని ఆరాధనగా కూడా, స్వస్థతగా కూడా మారుస్తుంది.